అందరికీ నమస్కారం. జగన్‌కి ఘోర ప్రమాదం. ఇక జైలుకి వెళ్ళడం ఖాయం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, జగన్ రెడ్డిపై ఎన్ని కేసులు ఉన్నా ఆయన న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ కోర్టులకు హాజరు కావడం లేదు. చివరికి తనపై అత్యాయత్నం జరిగిందని చెప్పుకుని కేసును ఎన్ఐఏకి ఇచ్చిన ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. సీఎంగా దిగిపోయిన అదే పద్ధతి. అయితే ఇక ముందు అలా సాధ్యం కాదని కోర్టులకు హాజరు కావాల్సిందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. దీనికి మాజీ మంత్రి నారాయణ కారణం అవుతున్నారు. జగన్ రెడ్డికి 5 ఏళ్ల పాటు పాస్పోర్టు కావాలంటే ఖచ్చితంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి 20,000 పూచీకత్తు స్వయంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మంత్రి నారాయణ తాను మంత్రిగా లేనప్పుడు తనపై తప్పుడు ప్రచారాలు చేసినందున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఇది విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసులో కోర్టు జగన్ పాస్పోర్ట్ను ఏడాదికి అనుమతి ఇచ్చింది. దీనిపైనే జగన్ కోర్టుకు వెళ్ళారు. 5 ఏళ్ల పాస్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు మిగతా షరతులన్నీ వర్తిస్తాయని స్పష్టం చేసింది. స్వయంగా కోర్టుకు వెళ్లి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే జగన్మోహన్ రెడ్డి పదవి గురించి దిగిపోయాక స్వయంగా కోర్టుకు హాజరవడం ఇదే మొదటిసారి. ఇక నుంచి రెగ్యులర్గా ఆయన షెడ్యూల్స్ కోర్టుల చుట్టూనే ఉంటాయని అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ నేతపై కూడా లేవని కేసులు జగన్పై ఉన్నాయి. అవి ఆషామాషీ కేసులు కావు. పైగా వ్యవస్థల్ని ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేస్తున్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.